నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మనం షుగర్ గురించి చాలా వీడియోస్ చేశాము. సో, షుగర్ వచ్చే ముందు ఇప్పుడు మామూలుగా అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే, షుగర్ రాకుండా మనం ఆపగలమా? షుగర్ రాకుండా ఆపగలిగే స్టేజ్ పేరు దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ లేదు, కానీ షుగర్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే ఏ స్టేజ్లో మనం షుగర్ని ఆపగలము అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో దాన్ని ఏమంటారంటే ప్రీ డయాబెటీస్ అంటారంటే షుగర్ వచ్చే ముందు స్టేజ్ అనమాట అది. సో షుగర్ అనేది సడన్గా ఎవరికి రాదు, దానికి కొంత టైం ఇస్తుంది మనకి. ఆ షుగర్ అనేది మెల్లగా పెరిగేటటువంటి జబ్బు కాబట్టి అది మనకి చాలా టైం ఇస్తుంది మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, ఈ జబ్బు రివర్స్ చేసుకోవడానికి. ఎందువల్లంటే ఇదంతా ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటారు, మెటబాలిక్ ప్రాబ్లం అంటారు. అంటే మన ఆచార వ్యవహారాలు సరిగ్గా లేనందువల్ల వచ్చేటటువంటి జబ్బులు ఇవి. 80% వరకు, 20% వరకు ఇవి మనకి వంశపారంపర్యంగా వస్తాయి. కానీ వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉన్నప్పుడు, అది రిస్క్ జబ్బు కాదు, ఉన్నా కూడా మనం అది జబ్బులాగా అది పరిణామం చెందకుండా మనం దీన్ని ఈ స్టేజ్లో ఆపచ్చు. ఏ స్టేజ్లో ఆపచ్చు అనే దాని గురించి మాట్లాడడం. ముఖ్యంగా చాలామందికి ఎక్కువ బరువు ఉండడం వల్ల షుగర్ వస్తుందని మీకు తెలిసిందే. సో వీళ్ళల్లో తక్కువ వయసులోనే ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇప్పుడు మొదట ఎవరికి షుగర్ వచ్చే రిస్క్ ఉన్నది తెలుసుకోవాలంటే కొన్ని పరీక్షలు, రక్త పరీక్షలు ఉంటాయి బేసికలీ. సో ఖాళీ కడుపుతో షుగర్ కనుక, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఖాళీ కడుపుతో ఎర్లీ మార్నింగ్ షుగర్ చూసినప్పుడు 126 కంటే ఎక్కువ ఉంటే దాన్ని షుగర్ వ్యాధి ఉన్నది అంటాం. ఈ షుగర్ కనుక 100 నుండి 125 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే వీళ్ళకి షుగర్ లేదు, షుగర్ వచ్చే అవకాశం ఉన్నది. సో 100 కంటే తక్కువ అంటే 99 లేదా తక్కువ ఉంటే అదే నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. సో 100 కంటే తక్కువ ఉంటే కనుక నార్మల్, 100 నుండి 125 వరకు ఉంటే అది ప్రీ డయాబెటీస్, షుగర్ లేదు, షుగర్ వచ్చే అవకాశం ఉన్నది వీళ్ళకి. 126 నంబర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళకి ఫాస్టింగ్ షుగర్, 126 కంటే ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నట్టే డయాగ్నోసిస్ మనం అనుకోవాలి. చాలామంది ఇది ప్రధానంగా ఎలా చూస్తారు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ద్వారా ఈ ప్రాబ్లం మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. రెండవ టెస్ట్ ఏంటంటే యావరేజ్, 2 నెలల యావరేజ్. అంటే ఏమిటి? ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఎక్కువ తింటాం, ఒకసారి తక్కువ తింటాం. సో ఇదంతా ఇప్పుడు నిన్న మనం తక్కువ తినొచ్చు, 2 వారం రోజుల క్రితం మనకి షుగర్ ఉండొచ్చు, 2-3 రోజుల కింద మనం షుగర్ అన్నం తినకపోతే షుగర్ తక్కువ ఉండి ఇప్పుడు తక్కువ చూపించవచ్చు. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే యావరేజ్ 2 నెలల యావరేజ్ తీస్తారు. ఆ 2 నెలల యావరేజ్ పేరు ఏంటంటే గ్లైకో హిమోగ్లోబిన్, HbA1c అంటారు, గ్లైకో హిమోగ్లోబిన్ అంటారు. ఏం లేదు, మామూలు రక్తంలో ఉన్నటువంటి ఎర్ర పిగ్మెంట్ ఏదైతే ఉందో దానిలో షుగర్ అంటుకుంటుంది అనమాట. ఎక్కువ కాలం ఉందనుకోండి, ఎక్కువ మోతాదులో ఎర్ర కణాలకి షుగర్ అంటుకుంటుంది. సో ఆ ఎర్ర కణం ఉన్నంతసేపు దానిలో షుగర్ యాడ్ అవుతూ ఉంటుంది, రక్తంలో ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం ఎంత ఉందో మెజర్ చేస్తాం. గ్లైకో HB అంటారు, దాన్ని గ్లైకో హిమోగ్లోబిన్ అంటారు. అది 5.7 నుండి 6.4 వరకు ఉంటే కనుక దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. 6.5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని షుగర్ ఉంది అంటారు. సో 5.7 నుండి 6.4 మధ్యలో ఉన్నట్లయితే కనుక ఇది షుగర్ లేదు, కానీ షుగర్ వచ్చే అవకాశం ఉన్నది. 6.5% కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ ఉన్నది అని చెప్తాం. కానీ నేను చెప్పినట్టుగా బెటర్ పరీక్ష ఏంటంటే దీనికి నిన్న మొన్న ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎట్లా ఉందో అది చూసుకోవడానికి ముఖ్యం. అది నేను చెప్పినట్టుగా 100 నుండి 125 వరకు. సో పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? ఏమి రోగ లక్షణాలు మీకు కనిపిస్తే మీరు పరీక్ష చేయించుకోవాలి. యూజువల్గా నేను చెప్పినట్టుగా వీళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంటుంది, లీన్ డయాబెటిక్స్ అంటే తక్కువ బరువులో ఉన్నటువంటి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళలో ముఖ్యంగా చూసేది ఏంటంటే మీకు మూత్రం ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ రాత్రిపూట్ల మూత్రానికి లేవాల్సిన అవసరం ఎక్కువ పడుతుంది. అంతకుముందు ఒకసారి లేకపోతే 2 సార్లు అలవాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు 4-5 సార్లు లేవాల్సి వస్తుంది. అసలు రాత్రి లేవాల్సిన అవసరమే లేని వాళ్ళు ఇప్పుడు 1-2 సార్లు లేవాల్సి వస్తుంది. బేసికలీ ఎక్కువ మూత్రం పోవాల్సినటువంటి అవసరం వస్తుంది అనేటటువంటిది ఒకటి. రెండవ సైన్ ఏంటంటే, రెండవ లక్షణం ఏంటంటే నిస్సత్వ, బలహీనత, ఏ పని చేయడానికి బలం సరిపోవట్లేదు, వీక్నెస్గా ఉంటుంది. అంటే ఫిజికల్గా పని చేయడానికి మీకు వీక్నెస్ అనిపిస్తుంది. మగవాళ్ళల్లో పురుషాంగం పైన ఇన్ఫెక్షన్లు రావడం, సో ముందు ఫోర్ స్కిన్ అంటారు, దాని కింద కానివ్వండి, సో ఎక్కువ ఇన్ఫెక్షన్లు రావడం, తెల్ల పొరలాగా వచ్చి కొంచెం మంటలాగా అనిపించడం. ఆడవాళ్ళలో అయితే మూత్రం ఇన్ఫెక్షన్లు ఎక్కువ రావడం.
యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ రావడం. సో బేసికలీ షుగర్ మూత్రం ద్వారా పోతూ ఉంటే ఆ షుగర్ వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి అనడానికి ఇది ఫస్ట్ అక్కడ వస్తాయన్నమాట. సో మాటికి పురుషాంగం పైన ఇన్ఫెక్షన్లు రావడం, ఆడవాళ్ళల్లో మూత్రం ఇన్ఫెక్షన్లు రావడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడం, తర్వాత ఎక్కువ వీక్నెస్ అనిపించడం, ఇవి కామన్ సిమ్టమ్స్. అన్కామన్ ఉన్నాయనుకోండి, బట్ ఇవి కామన్గా అందరికీ జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో దానికి రోగ లక్షణాలు చెప్పాను. ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఫాస్టింగ్ పరీక్ష చేసుకున్న షుగర్ పరీక్ష చేసినప్పుడు అది ఎంత ఉండాలో కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ఇట్లా డయాగ్నోజ్ అయిందనుకోండి, వీళ్ళకి యూజువల్గా 5 సంవత్సరాల లోపల వీళ్ళు ఇప్పుడు ఏమీ చేయకపోతే కనుక వీళ్ళకి షుగర్ కింద ఫ్రాంక్ షుగర్ వ్యాధి వచ్చే అవకాశం 5 సంవత్సరాల్లో అధికంగా ఉంటుంది వీళ్ళకి. సో టైం 5 సంవత్సరాల లోపల మనం చాలా టైం ఉంది. 5 సంవత్సరాలు అంటే మన ఆచార వ్యవహారాలు, మన తిండి బేసికలీ కరెక్ట్ చేసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవటం, ఈ రెండే, అంతకంటే ఏం లేదు. తిండిలో అన్నం కార్బోహైడ్రేట్స్ మానేయటం. కార్బోహైడ్రేట్స్ 4 రకాలు. ముఖ్యంగా మనకి అన్నం తినడం, అంటే పండ్లు లేదా తేనె, చక్కెర వాడేటటువంటి స్వీట్స్, 4వది దుంపలు. ఈ 4 మన యూజువల్ తిండిలో కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఈ 4 తీసివేయడం ద్వారా తినే తిండిలో కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. తగ్గిందనుకోండి మీకు రక్తంలో షుగర్ పెరగదు. సో మనకి షుగర్ వ్యాధిని మనం నివారించుకోవచ్చు. సో తిండిలో మార్పులు చేయడం ఒకటి. సో ఇవి తగ్గించి దీని బదులు మీరేం తినాలి? దీని బదులు ప్రోటీన్ ఉన్నటువంటివి తినచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ట్రాన్సిషన్ స్లోగా పోవాలనుకుంటే రైస్ బదులు జొన్న రొట్టెలు, రాగి సంగటి, అట్లాగే మీరు సిటీల్లో ఉన్నట్లయితే ఎక్కువగా దొరికేది కినోవా అంటారు, అది తీసుకోవచ్చు. గోధుమ రవ్వ తీసుకోవచ్చు. గోధుమ పిండి కంటే రవ్వ బెటర్, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ 4 తినడం ద్వారా మీరు మీ షుగర్ని తగ్గించుకుంటారు. డయాబెటీస్ కాకుండా కూడా ఆపుకోగలరు. ఎందువల్ల? ఇప్పుడు డయాబెటీస్ ఉంటే 5 ఏళ్లలో మీకు షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ డేటా ఏంటంటే చాలామందికి పరీక్ష చేసుకున్నప్పుడు 40% షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు డైరెక్ట్ కాంప్లికేషన్స్తో వస్తారు. అంటే షుగర్ కాంప్లికేషన్స్ ఏమిటి? హార్ట్ అటాక్, పెరాలసిస్ అటాక్, ఇట్లాంటివి. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో 40% మందికి అప్పుడే షుగర్ డిటెక్ట్ అవుతుంది. అంతకుముందు షుగర్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పరీక్ష చేస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది. మీకు షుగర్ ఉందా అంటే మాకు ఎప్పుడు లేదు, అసలు మందులే వాడట్లేదు అంటారు. అంటే సడన్గా అప్పుడు షుగర్ రావడం కాదు, షుగర్ ముందే ఉన్నది వాళ్ళకి, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అది తెలియదు. సో ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళల్లో 40% మంది కాంప్లికేషన్స్తో రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల ముందే మనకి డయాబెటీస్ అని ఉంటుంది. అప్పుడు షుగర్ మనం ఆపుకోవచ్చు, నివారించుకోవచ్చు. సో ఇదండి, షుగర్ నివారించుకోవచ్చా అనే క్వశ్చన్కి ఇది ఆన్సర్. మీకు టైం ఉంది, 5 ఏళ్ళ టైం ఉంది. దాంట్లో మీరు మెల్లగా మీ తిండిని మార్చుకోండి, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. ఎక్సర్సైజ్ని మీరు ఎంజాయ్ చేసేట్టు రావాలి. ఎందుకు? ఒక ముద్ద అన్నం ఎక్కువ తిన్నా, 1-2 రోజులు అన్నం తిన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన పాపం మనం కడుక్కోవచ్చు. సో ఎక్సర్సైజ్ అనేది ప్రధానమైనటువంటి సొల్యూషన్ కూడా. అది చేయగలిగితే మీకు డయాబెటీస్ కాకుండా నివారించుకోవచ్చు అండి. సో హోప్ దిస్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కరెక్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ఛానల్ మాదే కాబట్టి దీన్ని ప్రాపగేట్ చేయడానికి మీ సాయం మీరు చేయండి. నమస్కారం.